నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఎంతసేపు రాశి ఫలితాలే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని కూడా కొన్ని చిన్న చిన్న విషయాలని మనం రోజు ఒకటో రెండో తెలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క ప్రయోగం స్టార్ట్ చేసాం. అందరికీ తెలిసిందే, మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నాం అంతే. ఇది కొన్ని ప్రోగ్రామ్ 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని ప్రోగ్రాంలు 2-3 నిమిషాలు కూడా ఉండొచ్చు. కానీ మంచి మెసేజ్ని ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట గుర్తుని క్లిక్ చేయండి. మీ మిత్రులకు అందరికీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లోనూ షేర్ చేయండి. నమస్కారం. ఇప్పుడు మనం తిథుల గురించి మాట్లాడతామండి. ఇది ఒక విషయం. అంటే తిథులు మనం అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు తిథులు ఉంటాయి కదా. ఇది ఎలా వచ్చింది, దీనికి అర్థం ఏంటి, దానికి అధిదేవతలు ఏంటి, ఒక్కొక్క తిథి ద్వారా ఉపయోగం ఏంటి, చాలా నిగూఢమైనటువంటి ఒక సబ్జెక్ట్ అండి తిథులు. ఏమన్నాం, వేద సమానుసారం ఈ యొక్క చాంద్రమానం రోజున తిథి అంటారు, లేదా శాస్త్రీయంగా సూర్యుడు మరియు చంద్రుని కలుపుతూ ఉన్న ఆంక్ష కోణాలని 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అని కూడా అంటారు. తిథులు రోజుల్ని ఏ వేళలో అయినా మొదలయ్యి అంతమయ్యే అవకాశం ఉన్నది. ప్రతి చాంద్రమాసంలో 30 తిథులు ఉంటాయి. శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15, మరలా కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు 15, మొత్తం 30 తిథులు ఉంటాయి. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమైనప్పుడు పూర్ణిమ ఏర్పడుతుంది. చంద్రుడు రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినప్పుడు తిథులు మారుతాయి. సరే, తిథుల గురించి అన్నాం కదా, ఎలా వస్తుందని. మరి ఆ తిథులకు ఒక అధిపతులు ఉంటారు కదా. పాడ్యమికి అగ్ని అధిపతి, విధియకు బ్రహ్మ అధిపతి, తదియకు పార్వతి అధిపతి, గణపతికి చవితి అధిపతి, పంచమికి ఆదిశేషుడు అధిపతి, కుమారస్వామికి షష్ఠి అధిపతి, సూర్యుడికి సప్తమి అధిపతి, అష్టమికి సదాశివుడు అధిపతి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నవమికి అష్ట పశువులు అధిపతి, దిగ్గజముడు దశమికి అధిపతి, ఏకాదశికి యమధర్మరాజు, ద్వాదశికి విష్ణు అధిపతి, త్రయోదశికి మన్మధుడు అధిపతి, చతుర్దశికి కలిపురుషుడు అధిపతి, పున్నమికి చంద్రుడు అధిపతి. అగ్నిశ్వాత మొదలైన పితృదేవతలందరికీ కూడాను అమావాస్య అధిపతి. క్రమముగా నధిపతులు ఎలా ఉన్నారు అని చూస్తే, ఉత్తమ తిథులు శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల త్రయోదశి, శుక్ల చతుర్దశి, పౌర్ణమి, కృష్ణ పాడ్యమి, కృష్ణ విధియ, కృష్ణ తదియ, కృష్ణ చవితి, కృష్ణ పంచమి. ఇవన్నీ కూడా ఉత్తమ తిథులుగా భావిస్తున్నాను. కాస్త మధ్యమ తిథులుగా అనుకుంటే శుక్ల షష్ఠి, శుక్ల సప్తమి, శుక్ల అష్టమి, శుక్ల నవమి, శుక్ల దశమి, కృష్ణ షష్ఠి, కృష్ణ సప్తమి, కృష్ణ అష్టమి, కృష్ణ నవమి, కృష్ణ దశమి మధ్యమ తిథులుగా చెప్పచ్చు. ఇంకా అధమ తిథులు శుక్ల ద్వాదశి, శుక్ల తదియ, శుక్ల చవితి, శుక్ల పంచమి, తర్వాత కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ త్రయోదశి, కృష్ణ చతుర్దశి, అమావాస్య. ఇవన్నీ కూడా అధమ తిథులుగా చెప్పచ్చు. సరే, ఇందులో సంకల్ప తిథులు కొన్ని ఉంటాయి. ఎలా తీసుకోవచ్చు? ఒకరోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిథి ఉన్నదో ఆ తిథిని రోజంతా సంకల్పానికి చెప్తుంటాం కదా. చాంద్రబాడైనా అని చెప్పి మనం చెప్పుకొని ఆ యొక్క సంవత్సరాన్ని, ఆ యొక్క నక్షత్రాన్ని, ఆ మాసాన్ని ఎలా చెప్పుకుంటామో, ఋతుపవనాలన్నీ చెప్పుకుంటామో, అలా సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే ఒకరోజు. మనకు అర్ధరాత్రి దాటింది కదా, నాకు రోజు మారింది, అవన్నీ పాశ్చాత్యకంగా కాదు, మన హైందవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఉన్నదాన్ని ఒకరోజు కింద వస్తుంది. కాబట్టి ఆ సూర్యోదయానికి ఏ యొక్క తిథి ఉంటుందో అది వర్తిస్తుంది. తర్వాత ఇంకా సౌరమానం ప్రకారం కొంతమంది ఏం చేస్తారంటే, చంద్రమానం ప్రకారం చెప్తున్నటువంటి తిథి వస్తుండగా మధ్యలో తిథి మారితే, సపోజ్ ఏకాదశి వచ్చిందనుకోండి, ఏకాదశి అనంతరం ద్వాదశి అని చెప్పి కూడా సంకల్పంలో చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి ఉపరి రెండవ తిథి అని కూడా చెప్పచ్చు. ఒకరోజు సూర్యోదయానికి తిథి నుండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకో తిథి వస్తే మొదటి తిథి ఉపరి తిథి వరకు చెప్పచ్చు. తిథి సంధి పంచమి షష్ఠిల యొక్క దశమి ఏకాదశుల యొక్క 4 గడియలు తిథి సంధి అంటారు. ఈ సందన జననమైనటువంటి ఎడల కాస్త చిన్న చిన్న అవాంతరాలు వచ్చే అవకాశాలు ఉన్న గండ తిథి అంటారు. పూర్ణ తిథిలో చివరికి 48 నిమిషాలు, నంద తిథుల్లో మొదటి 48 నిమిషాలు తిథి గండాలు అవుతాయి. శుభకార్యాలు
చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇంకా పంచపర్వత తిథులు అంటారు చూసా, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సూర్య సంక్రమణం ఉన్న తిథి పంచపర్వత తిథులు అంటారు. ఇవి శుభకార్యాలకు పనికి రావు. తర్వాత పక్షరంధ్ర తిథులు అంటారు. చవితి మొదటి 8 గడియలు, షష్ఠి మొదటి 9 గడియలు, అష్టమి మొదటి 14 గడియలు, నవమి మొదటి 25 గడియలు, ద్వాదశి మొదటి 10 గడియలు, చతుర్దశి మొదటి 5 గడియలు. ఈ గడియల్లో వివాహం చేయరాదు, వివాహాది గృహప్రవేశోపనయనాదులు చేయకూడదు అని అంటుంటారు. పితృకార్యాలకు ఉన్నటువంటి తిథులు ఉన్నాయి. పగటి ప్రమాణంను 5 భాగాలుగా చేస్తే అందులో మొదటి భాగం ప్రాతకాలం, రెండవ భాగం సంగమకాలం, మూడవ భాగం మధ్యాహ్నం, నాలుగవ భాగం అపరాహ్నం, 5వ భాగం సాయంకాలం. ఏ తిథి మధ్య నుంచి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిథిని పితృ కార్యక్రమాలకి మంచిది అని అంటారు. ఇలా తిథిని మనం నిర్ణయించుకుంటాం. ప్రతిరోజు మనం చెప్తున్న ఏకాదశి, ద్వాదశి అలా చెప్పుకుంటున్న తిథులు, దాని యొక్క పవర్ అంతా కూడా ఏంటో మనం తెలుసుకున్నాము. విజయస్తు.